ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. సో ఫస్ట్ మీరు ఇది యాప్ డయాగ్రామ్ డాట్ నెట్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు క్లియర్గా ఉంటాయి, కావాల్సిన పిక్చర్స్ అన్ని ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, మీకు ఇంకేదైనా కన్వీనియంట్గా ఉంటే యూ కెన్ టేక్ దట్. సో తర్వాత వెన్ యూస్ ఇక్కడ ఏ షేప్ కావాలో ఆ షేప్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే హెడ్ లైన్ ఇవ్వడం కోసం రెక్టాంగిల్ అయితే బెటర్ అని, ఒక బాక్స్ లాగా కావాలి కదా. సెలెక్టెడ్ దిస్. నువ్వు ఎప్పుడైతే దీన్ని సెలెక్ట్ చేస్తావో ఇట్స్ యారోస్ కనిపిస్తున్నాయా, అప్ యారో, డౌన్ యారో, అంటే 4 సైడ్స్ మీకు యారోస్ కనిపిస్తాయి. అంటే నెక్స్ట్ కాంపోనెంట్స్ మీరు కనెక్ట్ చేయాలంటే జస్ట్ దీని మీద క్లిక్ చేశారనుకో ఆ కాంపోనెంట్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నేను జస్ట్ దీన్ని ఇప్పుడు హెడ్లైన్ కోసం తీసుకున్నాను కాబట్టి ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ స్టైల్, ఏ స్టైల్ కలర్ కావాలి మీకు బాక్స్, జస్ట్ ఐ వాంట్ టు టేక్ ద బ్లూ కలర్. ఓకే, సో ఇక్కడ ఏంటి హెడ్లైన్ ఏంటి, అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఓకే, ఆర్కిటెక్చర్ సిమిసెల్. ఓకే, ఆర్కిటెక్చర్. సో ఇక్కడ మీకు టెక్స్ట్ స్టైల్ కావాలి, ఇదేంటి బ్యాక్గ్రౌండ్ స్టైల్. టెక్స్ట్ స్టైల్ కావాలంటే విల్ గో ఇయర్ అండ్ బోల్డ్ కలర్. సో పిక్సెల్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే యూ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. క్లియర్? తర్వాత ఏంటి అప్లికేషన్ ఆర్కిటెక్చర్. ఇక వాట్ ఈజ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అంటే ఎంటైర్ మీ అప్లికేషన్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని లేయర్స్ ఉన్నాయి. ఓకే, 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. వాట్ ఈస్ 3 టైర్ ఆర్కిటెక్చర్ చెప్పాను నేను ఎప్పుడన్నా? డేటాబేస్ 3 టైర్ ఆర్కిటెక్చర్, లైక్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఓకే, అంటే 3 డిఫరెంట్ లాంగ్వేజెస్తో కనెక్ట్ అయి ఉంటాయి 3 టైర్ ఆర్కిటెక్చర్. అంటే మనం ఫ్రంట్ ఎండ్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, డేటాబేస్ ఈజ్ డేటాబేస్, ఎస్క్యూఎల్ క్వెరీ లాంగ్వేజ్, రైట్? సో ఇప్పుడు మన అప్లికేషన్ చేయాలంటే మనం ఏం చేస్తాము ఈరోజు, మనం కంప్లీట్ చేసిన అప్లికేషన్ ఏంటి, ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మనకి ఏముంది, మన ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఒక యూజర్ని తీసుకోవాలి, యాక్టర్ ఒక క్లయింట్. ఓకే, ఇంకా మీకు ఐకాన్స్ కావాలని అంటే యూ కెన్ గో ఇయర్, యూ కెన్ ఫైండ్ ద బెస్ట్ ఐకాన్స్. యాక్టర్ ఐకాన్ ఉందనుకో, దిస్ ఈజ్ యూజర్, రైట్? యూ కెన్ టేక్ దిస్ యూజర్ ఐకాన్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇంకా ఎనీ అదర్ ఐకాన్ ఈజ్ గుడ్ అనుకుంటే చెక్ చేయండి ఒకసారి, అన్ని ఐకాన్స్ చెక్ చేయండి. ఓకే, మీరు ఎంత బాగా డిజైన్ టైం తీసుకున్నారో ఇక్కడ ఇంటర్వ్యూ టైం కిల్ చేయొచ్చు, ప్లస్ మీరు బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనుకో యూ విల్ గెట్ సారీ నీకు ఒక అడ్వాంటేజ్ కూడా వస్తుంది. ఓకేనా? లోడింగ్ ఐకాన్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐకాన్స్. బూస్టప్ ఐకాన్స్ కూడా ఉన్నాయి, మన బూస్టప్ సిఎస్ఎస్లో యూజ్ చేసే ఐకాన్స్ అన్నీ కూడా ఇక్కడ యూ కెన్ యూజ్ ఇట్. లేబుల్స్ అవన్నీ ఉంటాయి కదా, చార్ట్స్. ఓకే, ఐకాన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, రైట్? సో AWS icons, whatever, so many icons ఉన్నాయి. Right now I'll take one user icon. Okay, simple user icon. I'll take this icon. Where is that user icon? This is user. So first user అంటాడు. ఓకే, ఈ యూజర్ ఏం చేస్తాడు, ఈ విల్ ఇంటరాక్ట్ విత్ ద ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, రైట్? ఫ్రంట్ ఎండ్కి నేను ఏం చేశాను, ఒక స్క్వేర్ బటన్ తీసేసుకున్నాను. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ మై ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్. ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ దేంతో బిల్డ్ అయింది అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్స్ బిల్డ్ బేస్డ్ అప్ ఆన్ ద యాంగులర్ ఇలా, ఇఫ్ యూ గివ్ గుడ్ క్లారిటీ, యాంగులర్ ప్లస్ బూట్స్ట్రాప్ CSS. ఓకే, సో దీనికి ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఎనీ కలర్ జస్ట్ గో అండ్ అప్లై ద బాక్స్ కలర్. ఓకే, ఫ్రంట్ ఎండ్ ఫైన్. సో ఇదేం చేస్తుంది, మన దగ్గర మల్టిపుల్ కాంపోనెంట్స్ లేవు, వీ హ్యావ్ ఓన్లీ వన్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కదా. ఫస్ట్ విల్ టేక్ దిస్ బ్యాక్ ఎండ్, వన్ మోర్ అప్లికేషన్. ఓకే, కీప్ ఇట్. ఇక్కడ ఉన్నాయి కదా బాక్సెస్, అలైన్ చేసేసుకోండి, ఇంక్రీజ్ ద సైజ్. ఓకే, సేమ్ ఎప్పుడైనా సేమ్ సైజ్ ఉండేలా చూసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఓకే, ఇప్పుడు ఏంటి, దీనికి కనెక్ట్ చేయాలి. ఓకే, మన రిక్వెస్ట్ విల్ కమ్ ఫ్రమ్ హియర్. ఓకే, మన రిక్వెస్ట్ విల్ గో ఫ్రమ్ టు హియర్. ఓకే, రిక్వెస్ట్ ఫ్రంట్ ఎండ్ నుండి బ్యాక్ ఎండ్కి వస్తుంది, బ్యాక్ ఎండ్ నుండి ఫ్రంట్ ఎండ్కి పోతుంది. ఇది దేంతో బిల్డ్ అయింది, బేస్డ్ ఆన్ స్ప్రింగ్ బూట్. ఓకే, ఈ స్ప్రింగ్ బూట్కి ఏమిద్దాం, బ్యాక్ ఎండ్ కాబట్టి విల్ గివ్ వన్ మోర్ కలర్, టేక్ ఎనీ కలర్. ఓకే,
దిస్ ఈజ్ ఇట్స్ రెడ్ కలర్స్ అవాయిడ్ చేయండి, డేంజరస్ కలర్స్. ఎప్పుడైనా పీస్ఫుల్ కలర్స్ ఏంటి, బ్లూ కలర్స్ కానీ గ్రీన్ కలర్స్ కానీ. ఓకే, టేక్ దట్. సో దీని తర్వాత ఏంటి, ఈ స్ప్రింగ్ బూట్లో ఏం చేసాము, ఇక్కడ మీరు ఏం చెప్పాలి అంటే we used Spring Boot framework to write the REST APIs. ఓకే, యూజ్డ్ ఏంటి, రెస్ట్ రిసోర్సెస్, అది కూడా నువ్వు మెన్షన్ చేయాలి. ఏం చేసావు ఇక్కడ, స్ప్రింగ్ బూట్ రెస్ట్ ఏపీఐస్. మనం ఓన్లీ స్ప్రింగ్ బూట్లో ఏ మాడ్యూల్ యూజ్ చేయలేదు, ఓన్లీ రెస్ట్ ఏపీఐస్ యూజ్ చేసాం. ఓకే, క్లియర్. సో దీని తర్వాత ఏం చేసా, ఈ స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది, స్ప్రింగ్ బూట్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్గా, ఓకే, ఇంటర్నల్గా ఇట్ ఈజ్ యావ్ స్ప్రింగ్ డేటా జేపీఏ. ఓకే, ఇదేంటి ఇక్కడ స్ప్రింగ్, మనం హైబర్నెట్ యూజ్ చేయొచ్చు. సో ఓఆర్ఎం ఏంటంటే, ఓఆర్ఎం ఈజ్ హైబర్నెట్. ఓకే, సో ఈ హైబర్నెట్ ఏం చేస్తున్నాం మనం, స్ప్రింగ్ డేటా జేపీ అని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇదేంటి, ఓకే వీఆర్ యూజింగ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, దట్స్ ఫైన్. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఆ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో ఇంకొక చైల్డ్ ఫ్రేమ్వర్క్ ఉంది, దట్ ఈజ్ ఏ ఓఆర్ఎం అంటారు. ఏంటి, ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఏంటి ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అంటే, మన టేబుల్ని మన ఎంటిటీతో మ్యాప్ చేయడానికి ఇట్ విల్ హెల్ప్ అస్. దానికి చేయడానికి మనం ఏం చేస్తాం అంటే స్ప్రింగ్ డేటా జేపీ అని యూజ్ చేస్తాం. అంటే ఒక జార్ యాడ్ అవుతుంది మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లో. ఓకే, ఈ జార్ని ఏం చేస్తారంటే టేబుల్ తోటి మనకి ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ డేటా జేపీ. తర్వాత ఏముంటుంది మనకు, డేటాబేస్. డేటాబేస్కి ఎప్పుడైనా వీటిని ఏమంటారు, ఏం సింబల్స్ అంటారు వీటిని, వాట్, సిలిండర్స్. సిలిండర్స్ అనొచ్చు, మీరు ఏదన్నా అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ డేటాబేస్ సింబల్కి మోస్ట్ ఆఫ్ ది టైం ఇదే యూజ్ చేస్తారు. ఓకే, ఈ డేటాబేస్ దేంట్లో బిల్డ్ అయింది మనకి, వి యూజ్డ్ MySQL డేటాబేస్, MySQL RDBMS. RDBMS అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్. ఓకేనా, సో దీనికి కనెక్ట్ చేయాలి. మనం ఏం చేస్తుంది, ఇప్పుడు దీంట్లో ఏది కనెక్ట్ అవుతుంది, దిస్ పార్ట్ ఈజ్ కనెక్టింగ్ టు ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కాదు, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఇంటర్నల్లీ హైబర్నెట్ స్ప్రింగ్ డేటా జేపీ ఉంది. ఆ స్ప్రింగ్ డేటా జేపీ ఏం చేస్తుంది, దీనికి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో దీని రివర్స్లో కూడా దీనికి కనెక్ట్ అవుతుంది. దీన్ని ఏమైనా అడిగినా అనుకో, ఇది ఏం చేస్తుంది, రివర్స్లో దీనికి ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే లైక్ ఐ వాంట్ డేటా ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్, ఐ వాంట్ డేటా ఫ్రమ్, ఇక్కడ అన్నీ ఏముంటాయి, దిస్ ఈజ్ టోటల్ టేబుల్స్ ఉంటాయి కదా, ఇందులో టేబుల్స్లోంచి వస్తుంది. సో దీనికి కూడా ఇఫ్ యూ వాంట్ అప్లై ఎనీ కలర్ స్టైల్, డేటాబేస్కి ఏ కలర్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైంలో, చూడండి ఈ స్పెసిఫిక్ కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, లైట్ స్కై బ్లూ ఉంటుందా, ఏదో కలర్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి. ఓకే, దిస్ ఈజ్ అవర్ డేటాబేస్. ఓకే, డేటాబేస్ టెక్స్ట్ కలర్ ఏంటి, బోల్డ్లో అప్లై చేస్తున్నా. ప్రతిదాన్ని బోల్డ్లో పెట్టుకోండి, టెక్స్ట్ కలర్స్ బోల్డ్లో పెడితే ఏమవుతుందంటే క్లియర్గా కనిపించేస్తుంది. ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ మన క్లయింట్ అనేటోడు ఉంటాడు, అంటే ఈజ్ అ యూజర్. ఈ ఏం చేస్తాడు, వీడు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లోకి లాగిన్ అవుతాడు. రైట్, లాగిన్ అయ్యి వాడు ఏం చేయాలి, ఒక ఆర్డర్ ప్లేస్ చేయాలి, ఆర్ ఒక కోర్స్ని వాడు మన ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్లోకి లాగిన్ అయ్యి ఒక కోర్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. ఏం చేస్తాడు, వీడికి వచ్చి ఫస్ట్ ఎన్రోల్ కోర్స్ పేజెస్లోకి వెళ్తాడు. రైట్, once he is enter into the enroll course page, he will have a option to select the course. ఓకే, మీరు ఇలా పార్ట్స్గా డివైడ్ చేస్తే కూడా మీకు ఇంగ్లీష్ ఈజీగా అర్థం వస్తుంది. ఓకే, సో యూజర్ ఫస్ట్ లాగిన్ ఇన్ టు ద Angular page UI page application or front end application. Once he logged into application, he will landed into the dashboard page. Right, that's what he is doing, right? So in the dashboard page, he can have a option to select the course or enroll the course. Okay, so when he click on the enroll button, so that will navigate to the what, Razorpay integration. He will pay the amount.
once payment is done, that course will added into the user or student bucket. ఈయనవాడు ఇక్కడ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ అంతే కదా. మెయిన్ యూజర్ ఏం చేసేది స్టూడెంట్. ఇక్కడ లాగిన్స్ ఒక్కొక్క యూజర్ ఒక్కటి లేదు. ఏ యూజర్ లాగిన్ అయినప్పుడు ఏం చేస్తారనే ఫంక్షనాలిటీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యూజర్ ఇక్కడ స్టూడెంట్ అన్నట్టు. ఓకే ఓకే సో ఈ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, లాగిన్ అయినప్పుడు కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు, కోర్స్ పే చేస్తున్నాడు. అగైన్ ఈ విల్ హ్యావ్ ఏ ఆప్షన్ టు వ్యూ ద నోట్స్. నోట్స్ ఉండే వ్యూ చేసుకోవచ్చు కదా. ఓకే, ఈ కెన్ రేజ్ ద కంప్లైంట్. వాట్ ఆర్ ద స్టూడెంట్ ఫంక్షనాలిటీస్ హియర్, ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ స్టూడెంట్స్, ఇక్కడ స్టూడెంట్ ఇలా క్లియర్గా చెప్తే మీకు ఇంటర్వ్యూర్ ఏమంటాడు, ఓకే విత్ కంప్లీట్ అప్లికేషన్ ఐడియా ఉంది అని ఇలా క్లియర్. మీకు ఎలాగో టైం ఉంది కదా, ఇది చెప్పి ఇంకో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇంకో ఇక్కడ టైం కిల్ చేయడానికి ట్రై చేయాలి. ఇక చాలరా బాబు నువ్వు చెప్పడం ఆపే అనే దగ్గర చెప్పాలి ఇక్కడ. ఓకే, అలా చెప్తే మీరు ఏమైతే అంటే ఓకే మీరు ఏది అడిగినా వాట్ ఎవర్ మీరు ఏది చేశారో దాని మీద 100% కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది ఫీల్ వస్తుంది. ఓకేనా. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ ఫంక్షనాలిటీకి వాట్ యూ కెన్ డూ, యూ కెన్ ఎన్రోల్ కోర్స్. ఓకే, సెకండ్ ఏంటి, సెకండ్ ఫంక్షనాలిటీ ఏంటి, ఏం చేశాను మనం, యూ కెన్ వ్యూ ద కోర్స్ నోట్స్. ఓకే, వాట్ ఇంకా యూ కెన్ డూ, మనం ఏం చేసాం, మీరు చేసిందే చెప్పాలి, నేనేం అడగట్లా. రైజ్ ద కంప్లైంట్, అదే కంప్లైంట్ అయినా కావచ్చు, కోర్స్ అని కదా. రైజ్ ద కంప్లైంట్. ఇవన్నీ ఏంటి ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద స్టూడెంట్ కంప్లైంట్స్. ఓకే రైట్. వాట్ యూ కెన్ డూ వెల్, పేమెంట్ గెట్ ఈజ్ నాట్ జస్ట్ ఈ 3 యాక్షన్స్ మీరు చేయగలుగుతున్నాడు స్టూడెంట్. దిస్ ఈజ్ స్టూడెంట్ యాక్టర్. ఈ యాక్టర్ ఎవరు, స్టూడెంట్ ఫంక్షనాలిటీస్. ఓకే, నెక్స్ట్ ఏంటి, మనకు వన్ మోర్ యూజర్ ఉంటాడు. వాడేంటి, హూ ఇస్ దట్ యూజర్, ట్రైనర్. సో ట్రైనర్ ఆల్సో కెన్ లాగిన్ ఇన్ టు అవర్ అప్లికేషన్. వాడికి ఏంటి, సో ఈ ట్రైనర్ ఏం చేస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో will also connect to the database, front end to back end to database. Trainer ఏం చేస్తాడు, what are the trainer functionalities are there, so take separate box and explain the trainer functionalities. ఓకే, ఇలా నీట్గా మీరు ప్రజెంట్ చేస్తే ట్రైనర్ ఫంక్షనాలిటీస్ ఇట్స్ ఓకే. ఏం చేయగలుగుతాడు ట్రైనరు, ఫస్ట్ కెన్ he cannot schedule the batch, admin can schedule the batch. Okay, he can upload notes to the course, upload notes to the batch, not course, batch. Okay, he can update the course notes, update the batch notes. What else he can do, what are the other functionalities he is doing? View the notes, you can view the notes also, right? Notes, update or delete the notes. CRUD notes. Okay, you can update, delete, okay, read the notes. This is functionality. We have one more module, that is counselor. Okay, counselor ఏం చేస్తాడు, what counselor can do. Okay, one more user అన్నాడు. user ఎవరు, take one more user. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెమటలు పడతాయి. ఓకే, అప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యూ విల్ ఫీల్ వెరీ హార్డ్. ఎందుకు, ఎవరు కొట్టరు కానీ మీరు అట్లా ఫీల్ అవుతారు. ఓకే, కౌన్సిలర్ ఫంక్షనాలిటీస్ ఇంత ఓపిక చెప్పగలుగుతారా, నేను ఎంత ఓపిక చెప్తున్నానో చెప్పలేరు ఎప్పటికి. ఎందుకు, ఆడ వాడు కొట్టేసి వచ్చి కొట్టినట్టు శివ వీడు అనుకో